జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హెచ్చరిక. 18 సంవత్సరాలు నిండని పిల్లలను పనులకు పిలుచుకోవడం నేరం. తెలిస్తే తక్షణమే కేసులు పెడతాం. యాన్ బషీర్ అని షాబేగం. అందరికీ వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏమనగా, చిన్నపిల్లలను పనులకు పిలవద్దు. బాల కార్మికులు చదువుకోవాల్సిన వయసులో పని చేయడం వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తోంది. పిల్లలు పాఠశాలలో ఉండి విద్యను అభ్యసించాలి. అదే వారి హక్కు, అదే వారి భవిష్యత్తుకు బలమైన పునాది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవద్దు. ఫ్యాక్టరీ యజమానులు ఈ విషయాన్ని గంభీరంగా తీసుకుని తమ సంస్థల్లో బాల కార్మికులను అనుమతించకూడదు. కార్మికులు కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే అడ్డుకోవాలి. 18 సంవత్సరాలు నిండని పిల్లలను పనిలో పెట్టుకుంటే పిల్లవాని పేరు మీద 20,000 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత 20,000 నుంచి 50,000 వరకు జరిమానా ఉంటుంది. 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, లేదా 2 జరగచ్చు అని బషీర్ అని షాబేగం తెలియజేశారు. పాస్బుక్ ఫ్రంట్ పేజ్, మీ ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరు సమర్పించాల్సి వస్తుంది. ఎక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, ఏ కానుక కోసమైనా సరే మీరు చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటంటే, మీ సంబంధిత సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఏపీ సేవా సర్వీసెస్ లో మీరు ఫస్ట్ అక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. మీరు అక్కడ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏమవుతుందంటే, మీరు ఏ సహాయానికైతే అప్లై చేసుకున్నారో ఆ ఫైల్ అంతా కూడా ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అంటే సహాయ కార్మిక అధికారి లాగిన్ కి వచ్చేస్తుంది. సహాయ కార్మికాధికారి లాగిన్ కి వచ్చిన తర్వాత సహాయ కార్మికాధికారి టోటల్ గా దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని అప్రూవల్ కొడితే అది డీసీఎల్ లాగిన్ కి వెళ్తుంది. అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ లాగిన్ కి వెళ్తుంది. డీసీఎల్ దగ్గర నుండి కలెక్టర్ గారి లాగిన్ కి వెళ్తే కలెక్టర్ గారు అప్రూవల్ చేస్తారు. కలెక్టర్ గారు అప్రూవల్ చేసిన వెంటనే BOCW బోర్డుకి వెళ్తుంది. అక్కడ నుండి మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి, మీరు ఆధార్ కి ఏ లింక్ అయినటువంటి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ కి మీకు రావాల్సినటువంటి బెనిఫిట్ ఇమ్మీడియట్ గా చేరిపోతుంది. సో ప్రసూతికి సహాయానికి 20,000 ఇస్తారు ఒక్కొక్క కానుకకి, వివాహ కానుకకి 20,000 ఇస్తారు, న్యాచురల్ డెత్ కి అంటే సహజ మరణానికి 60,000 ఇస్తారు, దహన సంస్కారాలకు 20,000 ఇస్తారు. సో ఇది మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఇది చేయవలసినటువంటి మీరు ఫాలో కావాల్సినటువంటి ప్రొసీజర్. ఇందులో ఏ రకమైనటువంటి మధ్యవర్తిత్వం అనేటువంటిది ఉండదు. మీరు డైరెక్ట్ గా సచివాలయాలకు వెళ్లి అప్లై చేసుకోవడమే. డైరెక్ట్ గా మీకు అప్రూవల్ అయిన వెంటనే BOCW అంటే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుండి మీ అకౌంట్ లోకి, మీ ఖాతాలోకి డైరెక్ట్ గా డబ్బులు జమ చేయబడతాయి. మధ్యలో ఎవ్వరికి రావు, చెక్కులు ఇవ్వడం ఉండదు, డీడీలు ఇవ్వడం ఉండదు. డైరెక్ట్ గా మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతి. మీరు అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా పెడితే ఆటోమేటిక్ గా 1 నెల లోపల మీ అకౌంట్ లో డబ్బులన్నీ కూడా పడిపోతాయి. సో ఇది మనకు భవన నిర్మాణ కార్మిక చట్టం కింద భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించినటువంటి పథకాలు. దయచేసి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉండి రెన్యువల్ లేకుండా ఉండింటారో రెన్యువల్ చేసేసుకోండి. కొత్తగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు సంబంధిత సహాయ కార్మిక అధికారి ఆఫీసుల దగ్గరకు వస్తే గనక మీకు రిజిస్ట్రేషన్ పద్ధతి అంతా కూడా మీకు నోటీస్ బోర్డులు అంటించాము, లేదా ఆ హెల్ప్ డెస్క్ లో మా ఆఫీసర్లు ఉంటారు, మా స్టాఫ్ ఉంటారు. మీకు కావాల్సినటువంటి గైడెన్స్ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు. సో ఈ పథకాలని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని నేను ఆశిస్తున్నాను. రెండవది వచ్చేసి ఏంటంటే, మనము ఇది మన యజమానులకు, షాపులు, హోటళ్లు, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీ యజమానులు, కన్స్ట్రక్షన్ యజమానులందరికీ కూడా కార్మిక శాఖ తరపు నుండి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరు కూడా 18 సంవత్సరాల లోపల బాలబాలికలను మీరు పనిలో పెట్టుకోవద్దండి. ఇప్పుడు మనకు హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడి మా పిల్లల్ని పనిలోకి పెట్టుకోండి అని చెప్పి మిమ్మల్ని బ్రతిమలాడొచ్చు. కానీ దానివల్ల నష్టపోయేది మీరే. ఎందుకంటే మనకు చైల్డ్ లేబర్ అండ్ అడోల్సెంట్ లేబర్ యాక్ట్ కింద పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
18 సంవత్సరాల లోపల పిల్లలు పని చేయడానికి కాదు, పని చేస్తే వాళ్ళ ఫిజికల్ గ్రోత్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది కనుక వాళ్ళతో పనులు మనము చేయించుకోకూడదు. పనులు చేయిస్తే యజమానులకు శిక్ష ఎలా ఉంటుంది అంటే హజార్డస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో అంటే ప్రమాదకరమైనటువంటి వృత్తుల్లో పని చేయించుకునేటువంటి యజమానులకు వారికి చట్టం వేసే శిక్ష ఎలా ఉంటుంది అంటే ముందు పిల్లవాడి పేరు మీదన 20,000 రూపాయలు డిపాజిట్ చేయవలసి వస్తుంది. రెండవది వచ్చేసి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తారు, ప్రాసిక్యూషన్ ఫైల్ చేస్తారు. అక్కడ 20,000 నుండి 50,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. లేదా జరిమానాతో పాటు 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. లేదా జరిమానా లేకుండా మీకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఇవ్వచ్చు, లేదా 2 ఇవ్వచ్చు. కాబట్టి శిక్షలు కఠినాత్మకంగా మారిపోయినాయి కనుక యజమానులు దయచేసి మీరు ఈ చైల్డ్ లేబర్ ని, అడోలసెంట్ లేబర్ ని ఎంకరేజ్ చేయొద్దండి. కేవలం ప్రమాదకరమైన వృత్తుల్లోనే కాదు, ఇంట్లో కూడా మన పిల్లల్ని చూసుకోవడానికి ఇంకో పిల్లని పెట్టుకోవడం అనేటువంటిది చాలా పెద్ద నేరము. అది కూడా చైల్డ్ లేబర్ యాక్ట్ కిందకే వస్తుంది. దయచేసి ఎవరు కూడా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికో పని చేయించుకోవడానికో పిల్లల్ని 18 సంవత్సరాల లోపల పిల్లల్ని మాత్రం పెట్టుకోవద్దండి. ఇంకొకటి ఏంటంటే నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు చైల్డ్ లేబర్వి కానీ లేకపోతే ఇంట్లో పని చేయించుకోవడం కానీ మీకు కనిపిస్తే దయచేసి మాకు 1098 అనేటువంటిది ఒక చైల్డ్ లైన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు కాల్ చేయండి. లేదా మా లేబర్ ఆఫీసర్ల నంబర్లు ఉంటాయి 9492555177, 9492551781, లేదా జిల్లా అధికారి అయినటువంటి నా నంబరు 9492555169. ఈ నంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. చైల్డ్ రిలేటెడ్ ఏ ఇబ్బంది అయినా కూడా చైల్డ్ లైన్ 1098కి కాల్ చేస్తే దానికి రిలేటెడ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకుంటాయి.